హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ అండ్ నేను మీ హేమ. ఈరోజు మనం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సక్సెస్ మీట్కి వచ్చాము. అండ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్కళ్ళు ఉన్నారు, మెయిన్ రీజన్. సో ఆ రీజన్తో ఇప్పుడు మనం కలుస్తున్నాం. ఆయన ఎవరో కాదు, మన సుహాస్ గారు. హలో, హాయ్ సుహాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సక్సెస్ మాకు ఇచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు హిట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. ఓకే, సో అంటే ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ డిఫరెంట్ జోన్స్ని మీరు బాగా అడాప్ట్ చేసుకుని ఇది మీ కథే అన్నట్టు మీరు కూడా ఫీల్ అవుతుంటారు. సో ఈ కథలో మీకు ఫస్ట్ ఏం నచ్చింది, ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది? ఎమోషన్ బాగా నచ్చిందండి, అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. అంటే ఏం నచ్చిందని పర్టికులర్లీ సినిమా మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని కనెక్ట్ అయ్యే నేను అంత రిస్క్ చేసేసాను. సో ఇందాక మాకు యాక్చువల్లీ సినిమాకి వెళ్ళేంత వరకు మీరు గుండు ఒక్కసారి చేయించుకున్నారు, రియల్గానే చేయించుకున్నారు అని తెలిసింది. బట్ బన్నీవాస్ గారు చెప్తున్నప్పుడు రెండోసారి కూడా మీరు చేయించుకున్నారు అన్నారు. సో అంటే ఒక సినిమా గురించి ఇంత ఎఫెక్ట్ పెట్టి చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ అండ్ కంగ్రాచులేషన్స్. అంటే రెండోసారి చెప్పినప్పుడు ఎలా అనిపించిందండి? అంటే మళ్ళీ అంటే ఫస్ట్ మళ్ళీ అంటే నాకు వేరే సినిమా ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఎట్లా 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 అనుకున్నాను. బట్ అందరం నేను పర్టికులర్గా ఈ సినిమాని ఎక్కువ ప్రేమించానండి నేను పర్సనల్గా. అండ్ ఈ సినిమా నాకు ఏదో గిఫ్ట్ ఇస్తుందని నమ్మే చేశాను. సో నిజంగా మీ బ్యాండ్ మొత్తం ప్రతి ఊర్లోనూ, ప్రతి స్ట్రీట్లోనూ, ప్రతి ఎక్కడ చూసినా మీ బ్యాండ్ అయితే గట్టిగా మోగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అంత గట్టిగా బిగినింగ్ ఇచ్చారు మీరు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నిన్న థియేటర్లో కూడా మేము చూసాము, ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇలాగా ఇంటర్వెల్ రాగానే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఎలా అనిపించింది ఆ ఫీల్? చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే అంత పెద్ద థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే అసలు మేము ఎక్కడెక్కడైతే జనాలు అరుస్తారు అని అనుకున్నాం, అక్కడెక్కడ అరుస్తుంటే మాకు అసలు చాలా అంటే చాలా మధ్యలో శరణ్య సీన్స్ అప్పుడు వచ్చిన హైస్ కానీ చాలా ఎంజాయ్ చేసామండి. అంటే ఇంకా మాటల్లో చెప్పలేము, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు చూడాలి ఇంకా నెక్స్ట్ ఎట్లా ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటి చూడాలి. డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వస్తాయి, నో డౌట్. ఇందులో శరణ్య గారు మీ అక్క క్యారెక్టర్లో చేశారు. సో మీరు ఒకళ్ళకొకళ్ళు సీన్లో చూస్తుంటేనే నేను బాగా చేస్తున్నా అంటే నేను బాగా చేస్తున్నా అన్నట్టు పోటీ పడుతూ చేస్తున్నారు. ఆన్ స్క్రీన్లో ఎలా అనిపించింది? ఐ మీన్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది లైవ్లీగా మీరు? మేము ఇద్దరం చాలా క్లోజ్ అండి. నేను శరణ్య షూటింగ్ టైంలోనే చాలా క్లోజ్ అయిపోయాం. బేసిక్గా యాక్టర్స్ అందరం ఒక దగ్గరే ఉంటాం ఇప్పుడు. సో అందుకు నాకు కొన్ని సీన్లో మీరు చూసిన ఎమోషన్ కానీ జస్ట్ శరణ్య వల్ల, శివాని వల్ల అండ్ యాక్టర్స్ వీళ్ళ వల్లే నాది అలా వచ్చింది పర్ఫార్మెన్స్. వీళ్ళు నాకు క్లోజ్ అవటం వల్ల. సో మళ్ళీ వేరే యాక్టర్స్ అంత సపోర్ట్ లేకుండా ఉంటే నాకు ఆ పర్ఫార్మెన్స్ వచ్చేది కాదేమో. సో కో ఆర్టిస్టులకే క్రెడిట్స్. సో నిజంగా అంటే మీరు కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, యాక్షన్ సీన్స్ లాంటివి, ఇవన్నీ కూడా చాలా న్యాచురలిస్టిక్గా, అంటే సహజంగా బయట కొట్టుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. కానీ ఒక హీరో ఒక 100 మందిని పైకి లేపి తన్నాడు అన్నట్టు లేదు యాక్చువల్లీ. సో అది నాకు బాగా నచ్చింది. అలా తంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మరు కదా, నేను ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? దిల్రాజ్ సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుందండి, సగం అయిపోయిన సినిమా. అండ్ ప్రసన్నవదనం అని ఇంకొక సినిమా ఆహా చేస్తున్నారు, అది అయిపోయింది. అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకొక సినిమా ఉంది, అది కాక ఇంకొక 6 ఉన్నాయి. సో తొందర కంప్లీట్ చేయాలి. సో నిజంగా మీరు చూసింగ్ చేసుకునే కథలు కూడా ఇటు మన కలర్ ఫోటో కానీ, అటు రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ మన ఇప్పుడు అంబాజీపేట కానీ, ఏది చూసుకున్నా కూడా నిజంగా ప్రతిదీ ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఉంది. మెయిన్ మీ దగ్గరికి ఒక కథ వస్తే ఏ ఎలిమెంట్ని ఫస్ట్ చూస్తారు మీరు? నేను అసలు జనరల్గా అలా చూడండి, నేను జనరల్గా వింటున్నప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తే వెంటనే ఒప్పేసుకుంటా. హౌ ఈజ్ యువర్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇంట్లో? అల్లరి అంటే ఇప్పుడే పుట్టాడు కాబట్టి. సో హౌ ఈజ్ యువర్ ఫాదర్హుడ్, ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని? నేను బేసిక్గా ఆ రోజు చాలా బ్లాంక్లో ఉన్నాను. అంటే ప్రమోషన్ నుంచి అప్పుడే హైదరాబాద్ వచ్చాను, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అప్పుడే పుట్టాడు. నేను అంటే తండ్రిని అయిపోయానా అన్న దాంట్లోనే ఉన్నాను. ఇమీడియట్గా సినిమా ప్రమోషన్స్ వల్ల వాడితో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. సో ఈ హడావుడంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫాదర్హుడ్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటా. సో డెఫినెట్లీ మీకు మీ ఫాదర్హుడ్లో లక్కీ చామే పుట్టేశాడని చెప్పాలి. అంబాజీపేట ఇంత సక్సెస్ వచ్చేసింది, అటు మీ బ్లాక్ బస్టర్ ఎంట్రీ మీ బొడ్డోడు ఇవ్వంగానే మీకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసింది అనేసుకోవచ్చు. వెయిటింగ్ అండి, అదే నాకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా. సో వాడితో టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, ఎక్కువ కదా అసలు స్పెండ్ చేయలేకపోతున్నాను. సో ఈ సక్సెస్ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడే ఎంజాయ్ చేస్తాను. ఓకే.